ఎన్నో తపస్సులు చేసి నోములు నోచి కన్నయ్యకు కన్నతల్లి కాగలిగింది దేవకీదేవి. ఆ సంస్కార బలంతో పరమాత్మతత్వాన్ని ఉపనిషత్తుల స్థాయికి ఎదిగి మనకు తెలియజేస్తున్నది ఆ దేవకీమాత. అట్టిట్టిదనరానిదై మొదలై నిండుకొన్నదై వెలుగుచు గుణములేనిదై ఒక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిది. ఏ రూపమని శృతులెప్పుడు నుడివెడి ఆ రూపమగుచు అధ్యాత్మదీపమై బ్రహ్మ రెండవ అర్ధంబుతుది జగంబులు నసింపగ. పెదభూతగణము సూక్ష్మభూతమందు చొరగా ఆ భూతంబు ప్రకృతిలోన చొరగ ప్రకృతి ఓయి వ్యక్తమందు చొరగా వ్యక్తమడంగను శేష సంజ్ఞ నీవు చెలువ మగుదు. ఆ ఆ పరమాత్మ, నీ తత్వం ఇటువంటిది అటువంటిది అని ఎవ్వరూ నిరూపించలేనట్టిది. అంటే దాని వంటిది సృష్టిలో మరొకటి లేదు. కావున పోలికను బట్టి అయినా గుర్తించడానికి వీలులేనిది. దానికి సనాతనము అని ఒక వ్యవహారము, అంటే సృష్టి ఏర్పడక ముందు నుండి ఉన్నటువంటిది. దానికి ఎల్లలు లేవు, అంటే అనంతమైనది. అది ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ స్థితిలో దానికి ఎట్టి గుణాలు ఉండవు, ఒక్కటి అయి ఉంటుంది. దానికి ఏ విశేషాలు, ఏ క్రియలు, ఏ రూపమూ లేదు. వేదములు ఏ రూపం ఉన్నట్లు వర్ణిస్తే ఆ రూపంతో తెలియవస్తుంది. అది జీవుల దేహాలలో ఒక దీపం అయి ఉంటుంది. బ్రహ్మ ఆయువును 2 సమభాగాలుగా భావిస్తే రెండవ దానిని ద్వితీయ పరార్థం అంటారు. అది ముగిసే సమయంలో ఆకాశాదులైన 5 భూతాలతో ఏర్పడిన జగత్తులన్నీ ఒక్కటిగా కలిసిపోతాయి. దానినే ప్రళయం అంటారు. అప్పుడు ఆ భూతాల కలయికను ప్రకృతి అంటారు. అది పోయి మహత్తు అనే తెలియవచ్చే స్వరూపంలో కలిసిపోతుంది. తరువాత అవ్యక్తమైపోతుంది. అంటే దానికి అటుపైన నామరూపాలు ఉండవు. స్వామి, అప్పుడు నీవు ఒక్కడవు మిగిలి ఉంటావు. అందుకే నిన్ను శేషుడు అంటారు.